మా కిడ్స్ విద్యా సంస్థలలో శిక్షణ క్రమశిక్షణతో మొదలవుతుంది. నాణ్యమైన విద్యతో విద్యార్థుల జ్ఞానం వికసిస్తుంది. స్కిల్ డెవలప్మెంట్తో విద్యార్థుల సామర్థ్యాలు మెరుగుపడతాయి మరియు క్వాలిటీ ప్లేస్మెంట్స్తో విద్యార్థుల భవిష్యత్తు ఉజ్వలమవుతుంది. మీ పిల్లల కలల్ని సాకారం చేసే ప్రయాణం కిడ్స్ నుండే ఆరంభించండి. కిడ్స్ విద్యా సంస్థలు డిసిప్లైన్, క్వాలిటీ ఎడ్యుకేషన్, స్కిల్ డెవలప్మెంట్, క్వాలిటీ ప్లేస్మెంట్స్. KKR and KSR Institute of Technology and Sciences, Autonomous. MSET code KITS. Kids Akshar Institute of Technology, Autonomous. MSET code KITG. వెల్కమ్ టు సిటీ న్యూస్. విజయవాడ బృందావన్ కాలనీ ఏ కన్వెన్షన్ లో పింక్ టౌన్ ఎగ్జిబిషన్ మరియు సేల్ ఈ రోజు ప్రారంభించారు. ఈ ఎగ్జిబిషన్ ఈ రోజు రేపు నిర్వహిస్తున్నామని, ఈ ఎగ్జిబిషన్ లో సుమారు 60 పైగా స్టాల్స్ ఏర్పాటు చేశారని నిర్వాహకులు తెలియజేశారు. ఈ సందర్భంగా స్టాల్ నిర్వాహకులు చించిత, కలకత్తా, రాఘవేంద్ర కలెక్షన్స్, వారాహి శారీస్, జ్యువెల్స్, ప్యాలెస్ ఫర్ క్వీన్, సౌందర్య, చించిత, రమ్య, గీత మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరముల నుండి ఈ పింక్ టౌన్ ఎగ్జిబిషన్ లో మా స్టాల్స్ పెట్టడం జరిగిందని, వేల సంఖ్యలో మహిళలు ఈ ఎగ్జిబిషన్ కి రావడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎగ్జిబిషన్ నిర్వాహకులు, స్టాల్ నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు. అలా ఇంకా నేను పట్టుకుంటే అన్ని స్టార్ట్ ఆగస్టు 17, రేపు జూన్ 8 రండి. అంటే I'll show you. Same fit, same. Not a bad man. ఫస్ట్ నీ ఫోన్లో తీరా. ఒక్క నిమిషం తీయట్లేదు. అక్కడ బ్యాంగిల్స్ అవన్నీ ఉన్నాయి. హాయ్ అండి, అందరికి నమస్కారం. ఇవాళ రేపు ఏ కన్వెన్షన్ లో పింక్ టౌన్ వారి ఎగ్జిబిషన్ జరుగుతుంది. చాలా మంది డైరెక్ట్ వీవర్స్ నుంచి వచ్చి పెట్టామన్నమాట. ఒకసారి చూడండి, మేము గుంటూరు నుంచి వచ్చాము. మా కలెక్షన్ లో ఇలా సంబల్పూర్ పట్టు అట్లా ఉంటాయి, ఇలా ప్యూర్ మైసూర్ శారీస్ ఉంటాయి, అండ్ ఇలా రా మ్యాంగో పట్టు ఉంటాయి, అండ్ ఇలా కడీ జార్జెట్స్ ఉంటాయి, అండ్ ఇలా కోటా శారీస్ ఉంటాయి. ఇలా కంప్లీట్ గా అన్ని ఉంటాయండి. మీ ఎవరు కుదిరినా ఇవాళ రేపు ఒకసారి ఏ కన్వెన్షన్ లో పింక్ టౌన్ వాళ్ళ ఎగ్జిబిషన్ విజిట్ చేయండి. నా పేరు Hello, good afternoon everybody. This is a convention. Very premium show is going on. Exhibition cum show today and tomorrow. So please come and visit my stall. You will get over here various types of sarees like tassar,
exclusive batik saree in Tasar and silk, Ari stitch sarees, Tasar kota sarees, Bengal handloom sarees with work, Assam silk sarees and cotton sarees with all over work, suit pieces with work. So హాయ్ అండి, నా పేరు గీత. మా జ్యువెల్స్ ప్యాలెస్ ఫర్ క్వీన్స్. మేము విజయవాడ నుంచి వచ్చాము. మేము ఇప్పుడు రీసెంట్ గా జనవరి నుంచే స్టార్ట్ చేసాము. మాదంతా హై ఫ్యాషన్ జ్యువెలరీ. మా దగ్గర అన్ని రకాలైన ప్యూర్ మొజనైట్స్ ఉంటాయి, బీడ్స్ కలెక్షన్ ఉంటాయి, లాకెట్స్ ఉంటాయి, జడాకుందన్ ఉంటాయి. మీకు ఏ విధమైన కస్టమైజేషన్ కావాలన్నా మేము చేస్తాము. మా దగ్గర మ్యారేజెస్ ఏం కావాలన్నా కూడా మేము కావాలంటే మీకు పిక్స్ పంపిస్తాం వాట్సాప్ లో, మీరు చేయొచ్చు. మాది బెన్ సర్కిల్ లో ఉంటుంది. మా దగ్గర అన్ని రకాల బ్యాంగిల్స్, ఇయర్ రింగ్స్, A to Z అన్ని ఉంటాయి. మీకు కావాలంటే విజిట్ చేయొచ్చు. ప్రెసెంట్ అయితే మనకి ఏ కన్వెన్షన్ లో ఎగ్జిబిషన్ జరుగుతుంది ఈ రోజు రేపు. మీకు విజిట్ చేయాలనుకుంటే ఒకసారి వచ్చి విజిట్ చేయండి. హాయ్, దిస్ ఇస్ రమ్య ఫ్రమ్ వారాహి. ఈ రోజు రేపు ఏ కన్వెన్షన్ లో పింక్ టౌన్ వల్ల ఎగ్జిబిషన్ జరుగుతుంది. మా దగ్గర అజ్రక్, బాందిని, బెనారస్, లెనిన్స్ అండ్ కోటా సారీస్, ఆల్ వెరైటీస్ అవైలబుల్. ప్లీజ్ విజిట్ us. ఫస్ట్ భారతీయ కిసాన్ సంఘ్ ఆధ్వర్యంలో త్రాగు మరియు సాగునీటి సంరక్షణకు డెల్టా భూములు, నదీ జలాల పరిరక్షణ కోసం జలజన జాగరణ యాత్ర జూన్ 2 సోమవారం ఉదయం 8 గంటలకు యనమల కుదురు రామలింగేశ్వర స్వామి ఆలయం వద్ద నుండి ప్రారంభించబడి అంచెల వారీగా కృష్ణానది డెల్టా ప్రాంతాన్ని మొత్తాన్ని పర్యటించి సమస్యలపై జన జాగరణ చేయాలని భారతీయ కిసాన్ సంఘ్ నిర్ణయం తీసుకున్నదని భారతీయ కిసాన్ మరియు సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షులు అనుమోలు గాంధీ విజయవాడ గాంధీనగర్ మీడియా సమావేశంలో అన్నారు. భారతీయ కిసాన్ సంఘ్ అంటే రాజకీయేతర రైతు సంఘం, దాని ఆధ్వర్యంలో డెల్టా పరిరక్షణ, నదుల పరిరక్షణ, స్వచ్ఛమైన తాగునీరు కొరకై డెల్టా ప్రాంతం మొత్తం కూడా జనజాగరణ యాత్ర చేయాలని నిర్ణయించుకున్నాం. ఆ జనజాగరణ యాత్ర అనేది రేపు జూన్ 2వ తారీఖు యనమల కుదురు రామలింగేశ్వర స్వామి ఆలయం దగ్గర నుంచి బయలుదేరి బందర కాలవ, కృష్ణానదిని పరిశీలన చేసుకుంటూ దాని పక్కనున్న గ్రామాలన్నింటినీ కూడా జనజాగరణ చేసుకుంటూ అవినిగడ్డ చేరుతాం. 2వ రోజు అవినిగడ్డ నుంచి కోడూరు మీదుగా హంసల దీవి, బందరు మీదుగా మట్టుపల్లి, కృతివెల్లి చేరుతుంది. అయితే దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ యాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇవాళ కృష్ణానది పూర్తిగా పైనుంచి అనేక నగరాల యొక్క కాలుష్యం వాటర్, కెమికల్ వాటర్తో, మెటల్స్తో ప్రవహిస్తూ విజయవాడ వస్తే, ఆ విజయవాడలో నీళ్లు అదే కాలువల గుండా డ్రైనేజీలు కలుస్తూ ఆ నీళ్లు కింద ప్రజలు తాగి ఆరోగ్యాలు పూర్తిగా చిన్నాభిన్నం అవుతున్నాయి. అదే కాదు, సాగు కూడా పంటకు వేరుకుళ్ళు, వైరస్ లాంటి తెగులతో ఇబ్బందులు పడుతున్నారు. వీటి పరిష్కారాల కోసమై అదే కాకుండా ఇవాళ సముద్రపు నీరు ఒకప్పుడు నాగాలంకలో నీళ్లు తాగడానికి ఉండేది. అలాంటిది ఇవాళ 40 కిలోమీటర్ల నదిలోను, మరి భూగర్భంలో 100 కిలోమీటర్ల వరకు చొచ్చుకొచ్చింది. అంటే ఫ్లడ్ ప్లైన్స్ అనేది ఈ 13 లక్షల ఎకరాలు కూడా ఫ్లడ్ ప్లైన్స్ అంటారు. ఆ ఫ్లడ్ ప్లైన్స్ అనేది పవిత్రమైన భూమి కింద లెక్క. ఆ పవిత్ర భూమిని నాశనం చేసుకోవడం వలన ఎన్విరాన్మెంటల్ సమతుల్య బ్యాలెన్స్ తప్పిపోయి అనేక రకాల ప్రమాదాలు జరగడానికి ఆస్కారం ఉంది. వాటన్నిటిని నివారించడానికి కొన్ని డిమాండ్స్ పెట్టాం. ఏమైంది? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యోగాంధ్ర మాసంగా ప్రకటించిన సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా నందిగామలో కేవీఆర్ కళాశాల నుండి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మీదుగా యోగాపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ యోగా సాధకులు స్థానిక సాధారణ ప్రజలతో కలిసి శనివారం ప్రభుత్వ ఆయుష్ శాఖ వారి ఆధ్వర్యంలో యోగాంధ్ర ర్యాలీ చేశారు. యోగా ప్లకార్డులను చేతబూడి యోగా చేయండి, ఆరోగ్యంగా జీవించండి, ఆరోగ్యమే మహాభాగ్యం అనే నినాదాలు చేశారు. యోగా చేయండి.
వర్ధిల్లాలి